సామెతల గ్రంథము 22వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో వాక్యం ఏం తెలియచేస్తూ ఉంది అంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. నిజంగా మంచి పేరు రావాలి అంటే మనలో మంచితనం ఉండాలి ప్రియులారా. మంచితనంలో నుండి మంచి పేరు వస్తుంది. మన దగ్గర మంచితనం లేకపోతే మంచి పేరు రాదు. అయితే ఈ మంచితనం రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే, ఒకటి, తప్పు చేయటానికి అవకాశం లేక తప్పు చేయని వారిని కూడా మంచివాళ్ళు అంటారు. తప్పు చేయటానికి, పాపం చేయటానికి అవకాశాలు లేక పాపం చేయరు, తప్పు చేయరు. వాళ్ళను మనం ఏమంటాం? మంచివాళ్ళండి అంటాం, మంచివాళ్ళండి అంటాం. కారణం ఏంటి అంటే వాళ్ళు తప్పు చేయలేదు. కానీ రెండవ మంచితనం చూడండి. పాపము అందుబాటులో ఉన్నా, తప్పు చేయటానికి ఎన్ని అవకాశాలున్నా, తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఎవరైతే తమ ఘటమును కాపాడుకుంటారో వారిని కూడా మనం అనేది మంచివాళ్లే. ప్రియులారా, ఈ రెండవ మంచితనం అనేది దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. పాపం ఎంత సమీపంగా ఉన్నా, ఎంత అందుబాటులో ఉన్నా, చేయటానికి స్వేచ్ఛ ఉన్నా, మనం చేయకుండా మనలను మనం జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, దైవ భయముతో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి గమనముతో, గ్రహింపుతో ఎవరైతే కాపాడుకుంటారో ఆ మంచితనం విశిష్టమైనది. ఈరోజు నేను రెండవ మంచితనము కలిగిన వ్యక్తి గురించి మీతో నేను మాట్లాడగోరుతూ ఉన్నాను. ప్రియులరా, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈయనను గురించి ఎన్ని అంశాలు రాయించాడో ఒక్కసారి నేను వేగంగా చదివించిన తరువాత అప్పుడు నేను వాక్యంలోనికి వెళతాను. ఈయనకి దేవుడు కొన్ని బిరుదులు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని గురించి చాలా మంచిగా రాయించాడు. ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన విశిష్టత అద్భుతంగా దేవుడు రాయించాడు. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనము. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 మైక్లో చదువమ్మా. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మొదటి దేవుడు చెప్పిన మంచి గుణలక్షణం దేవునితో నడుచుట. ఆయన నాతో నడిచాడు అని ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఆదికాండం మాట్లాడుతుందా? ఏమండి, మీకు ఒక్క మాట పరిచయం చేసుకుని వెళ్తాను. మొదటి 5 కాండాలు రాసింది ఎవరు? ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గారు రాశారు. మోషే గారు ఎప్పటివాడు? ఆయన ఆదాము అవ్వల కాలంలో లేడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఈ కాలములలో లేడు. తర్వాత ఎప్పుడో పుట్టినవాడు. ఆయనకి మరి ఆదికాండం ఎట్ట తెలిసింది? సృష్టి ఆరంభంలో ఏం జరిగిందో ఆయనకి ఎట్లా తెలుసు? మొదటి రోజు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో, అన్ని దినాలు సృష్టిని ఎలా నిర్మాణం చేశాడో ఆయనకి ఎలా తెలుసు?
ఆయనకి ఎలా తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆ కొండ మీదకి పిలిచి, హోరేబు కొండ మీదకి పిలిచి 40 రోజుల పాటు తన దగ్గర కూర్చోబెట్టుకొని, అయ్యా నేను సృష్టిని ఈ విధంగా చేశాను, అప్పుడు ఇలా జరిగింది అని పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారికి బోధిస్తే, మోషే గారు ఇదిగో నువ్వు ఇది రాయి అని దేవుడు చెప్పిన దానిని రాసి పెట్టాడు. ఆది కాండం మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయమని చెప్తే మోషే గారు వాటిని రాసి పెట్టాడు. అంటే ఇందులో మోషే గారి పాత్ర ఏమీ లేదు, పాత్ర అంతా పరిశుద్ధాత్మ దేవుడిది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు హానోకు గురించి, నాతో నడచిన వాడు, ఆ హానోకు మామూలు వాడు కాదు, దేవునితో నడచిన మంచితనం ఆయన మంచితనం. ఇది మొదటి గుణ లక్షణం. రెండవ గుణ లక్షణం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనము. ఆ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. ఈ వచనంలో 3 బిరుదులు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈయనకి 3 బిరుదులు ఇస్తున్నాడు. మొదటి ఇందులో ఇందాక దేవునితో నడిచిన వాడు, అది మొదటిది. ఇక్కడ రెండవ బిరుదు విశ్వాస వీరుడు. అబ్బా, ఏ వీరుడంట? విశ్వాస వీరుడు. రెండవ బిరుదు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన బిరుదులు, మనుషులిచ్చినవి కాదివి. మూడవ బిరుదు మరణము చూడకుండా కొనిపోబడిన వాడు. అబ్బా, మరణము లేకుండా, మరణము చూడకుండా కొనిపోబడిన మొట్టమొదటి వ్యక్తి. నాలుగవ బిరుదు బహు ఇష్టమైన బిరుదు, దేవునికి ఇష్టడు. ఎవరికి ఇష్టడంట? దేవునికి ఇష్టడు. ఇది 4వ బిరుదు. ఇంకొకటి ఉంది ప్రియులరా, యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందుంటుంది, మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 14వ వచనం 15. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి, హానోకంట ప్రవచించాడంట. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ మనం చూసినప్పుడు హానోకు ప్రవచించాడు. దేవుని తీర్పు రాబోతూ ఉన్నది. భక్తిహీనులందరూ చేసిన భక్తిహీన క్రియలను బట్టి ప్రభువారు రాబోతున్నాడు తీర్పు తీర్చటానికి. అంటే జరగబోతున్న దానిని ప్రవచించాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈయన ప్రవక్త, ఈయన ప్రవక్త, జరగబోయేది ప్రవచించిన వాడు. 5 బిరుదులు ఇచ్చాడు. ఎంత మంచి పేరు దేవుడి దగ్గర హానోకు గారికి ఉన్నది ప్రియులారా. దేవునితో నడిచినవాడు, విశ్వాస వీరుడు, మరణము చూడకుండా కొనిపోబడిన మొదటివాడు, తరువాత దేవునికి ఇష్టడు, ప్రవక్త. అన్ని గొప్ప పేర్లే, అన్ని మంచి పేర్లు. మనం కూడా ఇలాంటి పేర్లు కలిగి ఉన్నామా ప్రియులరా? మనకేం పేర్లు ఉన్నాయి ప్రియులరా? మనకేం పేర్లు ఉన్నాయి చెప్పండి, చెప్పాలి త్వరగా. మన రకరకాల పేర్లు కోరుకుంటాం, కానీ మనకుండే పేర్లు దేవునికి నమ్మకం ఉండరు, దేవునికి సరిగా యథార్థంగా ఉండరు, ప్రార్థన చేయరు. ఇవా మన పేర్లు? ఏమన్నాయి ప్రియులరా? దేవుణ్ణి బాధ పెడతారు, నొప్పిస్తారు. ఏం పేర్లు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హానోకు గారి జీవితాన్ని మన ముందు పెట్టబోతున్నాడు. ఖచ్చితంగా మనం కూడా ఈ లక్షణములు పొందుకొనేదముగాక. ఏంది మౌనంగా ఉండారు? వ్రతం చేయటానికి వచ్చారా? దేవుడు మనలను కూడా హానోకు వలె మంచి పేరు కలగ చేయునుగాక. చెప్పారా అందరూ? సరే, సంతోషం.
ప్రియులరా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినటువంటి ఈ వాక్యంలో ఈయన ఏ దినాలకు చెందినవాడు? నిజంగా ఒక్క మనిషి ఇన్ని గొప్ప గుణాలు కలిగి ఉండటం సాధ్యమేనా? సరే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళైతే సరేలే, అందరూ మంచివాళ్ళులే, మంచి వాళ్ళ మధ్యలో మంచివాడుగా ఉండటం ఏముంది అని అనుకోవచ్చు. కానీ మీకు అందరికీ తెలుసు, మీరందరూ బైబిల్ తెలిసిన వాళ్ళే. ఆదికాండం 4వ అధ్యాయం చదివిన వాళ్ళే, 5వ అధ్యాయం చదివిన వాళ్ళే, 6వ అధ్యాయం చదివిన వాళ్ళే. హానోకు ఉన్న దినములలో భూలోకమంతా కూడా భయంకరముగా ఉన్నది, చెడిపోయిన పరిస్థితులున్నాయి. అప్పటికే నరహత్య, ప్రియులరా, అన్యాయము, అక్రమము విస్తరించి తన చుట్టూ ఉన్న సమాజం, చెడిపోయిన సమాజము, చెడిపోయిన ప్రజల మధ్యలో హానోకు నివాసము చేస్తూ ఉన్నాడు. ఎలాంటి దినాలు ప్రియులరా? మామూలు దినాలు కాదవి. ఇప్పుడు మీకు ఆ దినాలు అంత భయంకరంగా ఉన్నాయా? మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఆదాము గారికి పుట్టిన మొదటి కుమారుడి పేరేంటి? ఆదాము అవ్వలకి కయ్యూను. కయ్యూను తర్వాత హేబేలు. హేబేలుని కయ్యూను చంపివేసిన తరువాత దేవుడు ఎవరినిచ్చాడు మరలా ఆదాము అవ్వలకి? షేతు అనగా సబ్స్టిట్యూట్. హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. సరే, ఇక్కడ ఆగుతాను నేను. గమనించండి, కయ్యూను వంశంలో వెళ్ళండి, 2 షేతు వంశంలో వెళ్ళండి. కయ్యూను వంశంలో ఈ 2 వంశాలను వేరువేరుగా చూద్దాం. కయ్యూను దేవుని భయము లేనివాడు, షేతు దేవుని భయము కలిగినవాడు. ఈ వంశంలో షేతుకే ఏనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేయటం యెహోవా నామములో ప్రారంభమైంది. అంటే షేతు వంశం దేవుని భయభక్తులు కలిగిన వంశం. కయ్యూను వంశం దేవుడు లేని నరహత్య, అన్యాయం, అక్రమం, దోపిడి, బలాత్కారము నిండిన వంశం. ఈ వంశములో నుంచి ఎలాంటి వారు వచ్చారో నేను మీకు ఒక 7వ తరం దగ్గరికి వెళ్ళిపోతా. ఎందుకంటే 2 7వ తరం వ్యక్తుల గురించి చెప్తే మీకు మిగిలిందంతా అర్థమైపోద్ది. కయ్యూను యొక్క 7వ తరమునకు చెందిన వాడు ఎవరు అంటే లెమెకు. ఎవరండి? లెమెకు. ఈ లెమెకు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అని బైబిల్ చెప్తూ ఉంది అంటే, తన భార్యలిద్దరిని పిలిచి ఓ అదా, ఓ సిల్లా అని పిలిచి అంటాడు, నన్ను గాయపరిచినందుకు ఒక మనుష్యుని చంపితిని. 4:23 ఆదికాండంలో. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయ్యూను కోపము వచ్చిన ఎడల కోసము లెమెకు కోసము 77 అంతలు వచ్చున నేను. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఈ కయ్యూను వంశంలో ఎలాంటి వాళ్ళు పుట్టారు? ఏదో ఎవరో ఒక అతను గాయపరిచాడంట, వీడు చంపేశాడంట. ఎవరో ఒక దెబ్బేశాడంట, అందుకని వీడు చంపేశాడంట ఈ లెమెకు అనేటువంటి వాడు. అంటే కయ్యూను వంశంలో 7వ వాడు ఎవరండి? లెమెకు. ఈ లెమెకు అంటే ఈ కయ్యూను వంశం అంతా కూడా ఇక ఇలానే ఉంది. చంపుకోటాలు, దోపిడీలు చేసుకోటాలు, బలాత్కారం చేసుకోటాలు, అన్యాయం చేసుకోటాలు, ఇక ఈ వంశమే. ఇక 2వ వైపు షేతు వంశంలో 7వ వాడు ఎవరు అంటే హానోకు. కయ్యూను వంశంలో 7వ వాడు లెమెకు, షేతు వంశంలో 7వ వాడు హానోకు. ఈ హానోకు ప్రియులరా, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నివాసం చేసే ప్రజలే. ఆ దినములలో దేశమంతా చెడిపోయి ఉన్నది, ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు.
అలాంటి వంశంలో ఈ లెమెకు అనేవాడు కూడా చూడండి, వాడు గర్విష్ఠిగా, పగరుబోతుగా, దేవుని భయం లేనివాడుగా, హత్య చేసి కూడా దానిని అహంభావముతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, ఆ దినములలో దేవుడంట నరుల చెడుతనం భూమి మీద చూసి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే దేవుని గుండెల్లో నొప్పొచ్చిందంట, గుండె పోటొచ్చిందంట. మనుష్యుల జీవితాలు చూసినప్పుడు ఓరి బాబో, ఇంత భయంకరమైన ప్రజలా అని దేవుని గుండెల్లో ప్రజల యొక్క జీవన శైలి చూసి ఆయనకు గుండెల్లో పోటు, నొప్పి కలిగింది. అలాంటి ప్రజల మధ్యలో హానోకు నిజంగా మీరు చూస్తూ ఉన్నప్పుడు నరజాతి దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, మనకి బైబిల్లో వ్రాయబడలేదు కానీ దేవుడు అనుమతించలేదు కానీ హానోకు రాసిన ఒక గ్రంథం ఉంది, యాషారు గ్రంథం అని ఒకటి ఉంది. 2 గ్రంథాలు ఉన్నాయి, హానోకు గ్రంథము, యాషారు గ్రంథము అని. ఆ 2 గ్రంథాలలో కూడా అది యూదుల చరిత్రలో ఉంటాయి ప్రియులారా. ఆ దినములలో ప్రజలంతా భయంకరముగా చెడిపోయి ఉన్నారు అని, అన్యాయము అక్రమము ప్రబలిన దినాలు అని ఆ దినాలను గురించి చక్కగా వివరించబడింది. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారంట? దేవునికి వ్యతిరేకముగా, దేవుని భయము లేకుండా, వాయి వరసలు మరిచిపోయినటువంటి ప్రజలుగా, అలాగా ప్రియులారా పాపము చేస్తూ, హత్య చేస్తూ, ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు? ఆదాము అవ్వల చేత తిరుగుబాటు చేయించింది, కయ్యూను చేత హత్య చేయించింది. ఇవన్నీ ఎవరంటే సాతానుడు చేయించాడు. ఎందుకు చేయించాడు? సాతానుడు, వాని దూతలు దేవుని దగ్గర నుంచి పడద్రోయబడ్డారు. ఇప్పుడు వాడి హృదయములో కోపం ఏంటంటే, దేవుడు తన స్వంత చేతులతో మానవుణ్ణి చేశాడు కాబట్టి నేను ఆయన్నేం చేయలేను, కానీ ఆయన తన స్వంత చేతులతో ఏ మానవుణ్ణైతే చేశాడో ఆ మానవుడిని పాడు చేసి దేవుని హృదయాన్ని నొప్పి పెట్టించాలి, బాధ పెట్టాలి అనేది సాతానుడి యొక్క ప్రణాళిక ప్రియులారా. అందుకోసం ఆ దినాలు ఎంత పాడైపోయినాయి అంటే, ఒక్క మాట చెబుతా మీకు అర్థమైపోద్ది ఎంత పాడైపోయినాయో ప్రియులరా. జలప్రళయం వస్తే మనుషులు పాపం చేశారు, మనుషుల వరకు చచ్చిపోవాలి. కానీ దేవుడు జంతువులను కూడా లేపేశాడు. ఎందుకో తెలుసా? మనిషి జంతువులతో కూడా పాపం చేశాడు ఆ రోజుల్లో. అంత భయంకరమైన దినాలు, అంత భయంకరమైన దినాలు. అందుకే జలప్రళయంలో దేవుడు సమస్తాన్ని తుడిచిపెట్టేశాడు ప్రియులారా. అలాంటి భయంకరమైన దినముల్లో హానోకు ఏం చేసేవాడంట? నిజంగా ప్రియులారా, హానోకు దేవుని సన్నిధిలో దేవుని కోసం నిలవబడి ఆయన ఒక స్కూలుకు ఆయన ప్రజలకు బోధించాడంట. మనం చదివాం కదా యోధా గ్రంథంలో, మీరు పశ్చాత్తాపడాలి, మీరు సరిదిద్దాలి, లేకపోతే దేవుని తీర్పు వస్తుంది, రాబోయే కాలములో పెను విపత్తు సంభవించబోతుంది అన్న విషయాలన్నీ కూడా ముందుగానే హానోకు ప్రకటన చేశాడు. ఇక ఇప్పుడు ముందుకెళ్దాం. ఈ 5వ అధ్యాయం 22వ వచనంలో మొదటి గుణం దగ్గరికి వెళ్దాం. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుట అంటే మూల భాషలో ఇంకో అర్థం ఏమొచ్చింది అంటే దేవునితో సహవాసము చేయుట. దేవునితో నడవటము అంటే దేవునితో సహవాసం చేయటం. ప్రియులరా, ఈ గొప్ప గుణము ఎవరు సంపాదించుకున్నారు అంటే ప్రియులరా, హానోకు. ఏమండి, సాధ్యమేనా? పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటూ దేవుడితో సహవాసం చేయటం సాధ్యమేనండి? మీకు అనుమానం రావచ్చు ప్రియులరా. మీకు ఇంకా ఒక ధైర్యం కలిగించే మాట చెబుతున్నా. ఎందో తెలుసా? ఆ రోజుల్లో వాళ్ళు సహజంగా 900 ఏళ్ళు అట్లా బ్రతికేవాళ్ళు. అంతేకాదు వాళ్ళు ఒక్కళ్ళనే వివాహం చేసుకోవాలన్న రూల్ అప్పటికి లేదు.
అంటే ఒక్కొక్కడు ఇద్దరిని, నలుగురిని, ఐదుగురిని, ఎంతమందినో చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతేకాదు వాళ్లకు కొన్ని వందల సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లలు పుడతానే ఉండేవాళ్ళు. అందుకే ఒక్కొక్కడికి 100 మంది పిల్లలు ఉంటారు, ఒక్కొక్కడికి 70 మంది, 50 మంది, 35 మంది, 30 మంది ఇట్లా పిల్లలుంటా కూడా ఉండేవాళ్ళు. ఇవి మనం బైబిల్ చదివే అందరికీ తెలుసు ఈ సత్యాలన్నీ. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంతమందితో కాపురం చేస్తూ కూడా, మంది బిడ్డల్ని కంటూ కూడా దేవునితో ఈయనేం చేశాడు? నడుచుకున్నాడు, సహవాసం చేశాడు. ప్రియులరా, 100 సంవత్సరాలు బ్రతుకుతూ భార్యల ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, ఇంతమంది బిడ్డలను కంటూ వారిని చూసుకుంటూ, వారంతా దేవునితో స్నేహం చేస్తే నీకు నాకు దేవుడు ఈ రోజున ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు ఒక్క స్త్రీతోనే బ్రతకాలి, ఒక్క పురుషుడితోనే బ్రతకాలి. మనకున్నది ఒక్క కుటుంబం, మనకున్న బిడ్డలు కూడా లింగులింగమంట ఒకళ్ళు లేకపోతే ఇద్దరు. వీళ్ళని కలిగి ఉండి మనం దేవుడితో నడవలేమా? వాళ్ళు 100 మంది పిల్లలను కలిగి, ఎంతోమంది భార్యలను కలిగి ఉండి దేవునితో సహవాసం చేస్తూ, స్నేహం చేస్తూ ఇంత నీతిగా బ్రతికితే నువ్వు నేను ఎందుకు బ్రతకలేమో? ఎందుకు సాధ్యం కాదు? ప్రియులరా, ఖచ్చితంగా సాధ్యమే. అందుకే ఈ ఉదయకాలం ఇంత గట్టిగా చెప్తా ఉన్నాను, దేవుడితో సహవాసం చేసే భాగ్యం నిజంగా అందరికీ దొరకదు ప్రియులరా, కొద్ది మందికే దొరుకుతుంది. దేవునితో సహవాసం చేయటం అనేది అవకాశం కొంచెం మందికే. ఎందుకంటే దానికి చాలా మూల్యం చెల్లించాలి. ఏంటయ్యా మూల్యం అంటే, మన ప్రవర్తన దేవుని ప్రవర్తనకు అనుకూలమైనదిగా మార్చుకోవాలి. మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవి దేవునికి ఇష్టం లేదు. మన ఇష్టాలన్నిటినీ పక్కన పెట్టి దేవునికి ఏది ఇష్టమో దానిని మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. ఖచ్చితంగా ఈ క్రయం చెల్లించాలి, ఈ మూల్యం చెల్లించాలి. ప్రియులరా, హానోకు జీవితంలో దేవునికి ఆయాసకరమైనవి అన్ని పరిత్యజించేశాడు, విసర్జించేశాడు. అయ్యా, నీకు ఇష్టం లేనిది ఏది నేను చెయ్యనయ్యా. అప్పుడు ఆయనతో సహవాసానికి దగ్గర కాగలుగుతాం. ఏమండి, ఒక వ్యక్తితో మనం స్నేహం చేయాలి అంటే ఆ వ్యక్తికి ఇష్టం లేని మనం చేస్తే ఆ వ్యక్తితో స్నేహం కొనసాగుతుందా? దేవుడితో స్నేహం అంటే దేవుడు కోరుకునే కొన్ని లక్షణాలు ఉంటాయి ప్రియులారా. ఆ లక్షణాలు ఖచ్చితంగా హనోకు అన్నాడు, అయ్యా నీకు ఆయాసం కలిగించేది ఏది నేను ఇష్టపడను, వాటిని విసర్జించేస్తా, పరిత్యజించేస్తా, అవి నాకు అవసరం లేదు అని ఏం చేశాడో తెలుసా? ఆ దినాలలో అంట ఒక పాఠశాల ప్రారంభించాడంట హానోకు. ప్రజల చెడుతనం సహించలేక ఆ పాఠశాలలో ఏం చెప్పేవాడు? దేవునికి ఏమి ఇష్టమో, అయ్యా దేవుడికి ఇది ఇష్టం అని బోధించేవాడంట. దేవుని ఇష్టాలు బోధించేవాడు. ఆ స్కూల్లో E=mc² అని బోధించేవాడు కాదు. A+B² = A² + 2AB + B² అని బోధించేవాడు కాదు. ఇది కాదు ఆయన బోధ. దేవునికి ఏది ఇష్టమో అది బోధించేవాడు. మానవులారా, మీరిలా జీవించాలి, ఇది దేవునికి ఇష్టం. అలాంటి పాఠశాల హానోకు ప్రారంభించాడు. మన ఇంట్లో ఉన్నాయా ఈ పాఠశాలలు? ఉన్నాయా మన ఇంట్లో? దేవుని పిల్లల పాఠశాలలు మన ఇంట్లో మెయింటైన్ చేస్తున్నామా? నా కుమారుడా, నా కుమార్తె, ఇది దేవునికి ఇష్టం, ఇది దేవునికి ఇష్టం లేదు. కూర్చోబెట్టి చెప్తున్నావా? సంభాషిస్తున్నావా? మాట్లాడుతున్నావా? బిడ్డల్ని ఈ విధంగా మన గృహాలలో ఇలాంటి పాఠశాలలు మనం కలిగి జీవిస్తా ఉన్నామా? ప్రియులరా, ప్రజలకు దేవుని ఇష్టం చెప్పేవాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం లేదు, రాజు లేడు, నాయకుడు లేడు, వారికి దేవుని భయం లేదు, పెద్దల భయం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతూ ఉండేవారు. అలాంటి రోజుల్లో హానోకు దేవుడిని నిండు మనస్సుతో వెదికాడు. గుర్తుపెట్టుకోండి, అలాంటి దినాలలో తన చుట్టూ ఇప్పుడు దేవుడు హృదయం కూడా ఏంటో తెలుసా? ఆ రోజుల్లో అరెరే
రోజు ఏదేను తోటలోకి వెళ్ళేవాడినే, ఆదాముతో కాసేపు సహవాసం చేసి వచ్చేవాడినే, ఇప్పుడు నాకు సహవాసం లేదే అని దేవుని హృదయం ఒక స్నేహం కోసం, ఒక సహవాసం కోసం పరితపిస్తున్న కాలం. ఆ పరితపించే కాలములో యేసయ్యా నీతో నేను స్నేహం చేస్తానయ్యా అని దేవుని యొక్క గుండె చప్పుడు అర్థం చేసుకున్నవాడు హానోకు. దేవుని హృదయము సహవాసం కోసం పరితపిస్తున్నదని అర్థం చేసుకున్నవాడు హానోకు. అర్థమవుతుందా? దేవుడు నీ సహవాసం కోసం, ఓ తల్లి, ఓ సహోదరుడా, దేవుడు నీ సహవాసం కోసం పరితపిస్తున్నాడు, ఆక్రందన చేస్తున్నాడు. ఆ బిడ్డ స్నేహం నాకు కావాలి, నా కుమారుడి స్నేహం, నా కుమార్తె స్నేహం నాకు కావాలి. ఆ ఇంటిలో ఒకప్పుడు నాతో స్నేహం చేసేవారు ఉండేవారు, ఇప్పుడు నాతో స్నేహం చేసేవారు లేరు. ప్రియులనా, ఎప్పుడైతే ఆ ఎదురు చూస్తున్న దేవుడికి నేనున్నానయ్యా నీతో స్నేహం చేయటానికి అని హానోకు ముందడుగు వేశాడు. ప్రియులరా, ఏదేను తోటలో ఆదాముతో ఆగిపోయిన ఆ చల్లపోట నడక తిరిగి హానోకుతో ప్రారంభమైంది. ప్రియులరా, అమ్మా, ఒకప్పుడు నీ ఇంటిలో దేవుని కదలికలు ఉండేయేమో, ఈ రోజున నీ ఇంటిలో దేవుని కదలికలు లేవేమో, దేవుని సహవాసం లేదేమో, ఎంతో కాలంగా నీ ఇంటిలో దేవుని సహవాసం చేసిన వారు లేరేమో. ఈ ఉదయకాలం ప్రభు అడుగుతున్నాడు, నా చేయి పట్టుకునేవారెవరు, నాతో కలిసి నడిచేవారెవరు, నాతో సహవాసం చేసేవారెవరు, ఈ ఇంటిలో ఎవరైనా ఉన్నారా? దేవుని హృదయములో ఉన్న ఆక్రందన. ప్రియులరా, రోజు వీళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉన్నప్పుడు హానోకుకి దేవుని హృదయం ఎలాంటిదో క్రమక్రమంగా అర్థమైపోయి హానోకు హృదయం క్రమక్రమంగా దేవుని హృదయంతో ఐక్యమైపోయింది. ప్రియులరా, ఇక ఏం చేసేవాడు హానోకు? దేవుడు చక్కగా రోజు హానోకు దగ్గరికి ప్రతిరోజు ఫిజికల్గా కూడా దేవుడు వచ్చేవాడు. ఏదేను తోటలో ఆదాము దగ్గరకు వచ్చినట్లుగా హానోకు దగ్గరకు కూడా ఫిజికల్గా వచ్చేవాడు. తరువాత దేవుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంట హానోకు దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదంట. ప్రియులరా, ప్రభువా పరలోకంలో ఉన్నావా, బాగున్నావా ప్రభువా, దూతలందరూ బాగున్నారా ప్రభువా, పరలోకానికి వెళ్ళాక కూడా ప్రభువుకి ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడు. అర్థమైందా? ఫోన్ చేసి మాట్లాడటం అంటే ప్రార్థన చేస్తూ, ప్రభు ఇప్పుడు దాకా నాతో ఉన్నాడు కదా, ఇప్పుడు దాకా ప్రభు సన్నిధిలో గడిపాను కదా అని అలసిపోయేవాడు కాదు. ప్రభువారు తనని వదిలి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభువారితో తన సంభాషణ కొనసాగిస్తూ ఉండేవాడంట. ప్రభు అనుకున్నాడంట, అబ్బా నా మీద ఈ వ్యక్తికి ఎంత ప్రేమ, ఇలాంటి వాడు అక్కడెక్కడో ఉండటమేంటి, వెళ్ళి ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తా నాతో పాటు అని చెప్పి ప్రియులరా ఆయనను ప్రాణముండగానే కొనిపోయాడు. దేవునితో నడుచుకుంటూ ఇక ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు? మరణం చూడకుండానే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ప్రభు హృదయాన్ని ఎంత ఆనందింపచేశాడో చూడండి ప్రియులారా. మనం కూడా దేవునితో సహవాసం చెయ్యాలి, దేవుని స్నేహం చెయ్యాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, అదే ఆయనతో నడవటం, ఆయన సన్నిధిలో నిలబడటమే ఆయనతో నడవటం. కొంతమంది అన్నారు కదా, అబ్రహాం ఏమన్నాడు? 24:40 నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ దేవుడు నీకు తోడుగుంటాడు ఎలియాజర్. అంటే నేను ఎవరితో సహవాసం చేస్తున్నానో ఆ దేవుడు నీతో వస్తాడు నా కుమారుడికి భార్యను తీసుకురావటానికి. అంటే అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. ప్రియరా, ఇంకా నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తా. యాకోబు ఆదికాండం 48:15 అంటాడు, నా తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు ఎవరి సన్నిధిన నిలబడినారో నడిచినారో, నేను పుట్టింది మొదలుకొని ఏ దేవుడు నన్ను పోషించాడో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత, ఆ దూత అనగా ఆ దేవుడు. అంటే ఏంటి?
అబ్రహాము దేవుని సహవాసం చేశాడు, ఇస్సాకు దేవుని సహవాసం చేశాడు. ఇప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి కూడా నన్ను కాపాడుకుంటూ నన్ను తప్పించుకుంటూ నాతో వస్తున్న దేవుడు, నన్ను కూడా నాతో సహవాసం చేయుచున్న దేవుడు. యాకోబు అంటున్నాడు నాతో సహవాసం చేయుచున్న దేవుడు. అంతేకాదు ఏలియా అంటున్నాడు, అహబో ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, 1 రాజులు 17:1 అంటాడు, ఆ యెహోవా జీవముతోడు రాబోయే సంవత్సరములలో భూమి మీద మంచైన వర్షమైన కొలు ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటే నేను ఎవరితో సహవాసం చేస్తున్నానో. ఏలియా మాట అనగలిగాడు, ఎలీషా మాట అనగలిగాడు. 3వ అధ్యాయం 2వ రాజుల్లో అంటాడు, 14వ వచనంలో, యెహోరాము రాజా ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా అని అంటే ఆయన కూడా ఏం కలిగి ఉన్నాడు? దేవుని సహవాసము, దేవుని స్నేహము కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఏమంటే దేవుడితో వీళ్ళందరూ సహవాసం కలిగి ఉన్నారు. హానోకు కూడా దేవునితో సహవాసం, దేవునిలో నిలిచి ఉండట. ప్రభు మనల్ని కూడా ఈ ఉదయకాలం ఆయనలో నిలిచి ఉండాలని, ఆయన సహవాసం చేయాలని నిండు మనసుతో కోరుకుంటున్నాడు. నువ్వు చేస్తావా? ఆయనతో సహవాసం చేయాలంటే ఒకే ఒక్కటి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా 3:3 ఆమోసులు అంటాడు. సమ్మతింపకుండా ఆయనతో సమ్మతించాలి. అనగా నువ్వు నడవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఆయన చెప్పిన దానికి లోబడాలి. ముందు ఆయన చెప్పిన దానికి లోబడాలి, సమ్మతించాలి. దేవుడు కోరుకుంటున్నది అదే ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మొదటిగా ఆయనతో సమ్మతించి ఆయనతో నడవాలి. ఇది మొదటి లక్షణం, ఆయనలో ఉన్న గొప్ప మంచి గుణం. రెండవదిగా దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు దానికి ముందేమంటాడంటే విశ్వాస వీరుడు. అంటే దేవునికి ఇష్టడుగా మారాలి అంటే ఇక ఇందులో చాలా పాయింట్స్ వస్తాయి ప్రియులారా. విశ్వాసం కూడా నేను అందులో కలిపి చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. ఎందుకు? 11:6 ఏముంది? విశ్వాసము, హెబ్రీలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసాధ్యము అంటే మొదటి గుణం విశ్వాసం. ప్రియులరా, మనందరికీ విశ్వాసం ఉంది కదా? ఉందా లేదా చెప్పండి? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం ఉంటుంది బాగా. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసినవన్నీ జరిగేటప్పుడు, మనం అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు ప్రియులర విశ్వాసం ఉంటుంది. అననుకూలమైన సమయంలో, నువ్వు అనుకున్నది జరగని సమయంలో, శ్రమలు చుట్టుముట్టిన సమయంలో, పరీక్షలు కొట్టుచున్న సమయంలో, అప్పుడు కూడా ఎప్పుడు నీకే విశ్వాసం ఉన్నా లేకపోయినా ఒక్క విశ్వాసం ఉండాలి. ఏందో తెలుసా? ఒకే ఒక్క నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన నా కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. నా పాపమంతా ఆయన మోసాడు. సిల్వలో, కల్వరి సిల్వలో నా కొరకు ప్రాణం పెట్టాడు. రక్తము కార్చి ప్రాణము పెట్టాడు. సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచాడు. ఒక రోజు తిరిగి రాబోతున్నాడు. నన్ను కూడా ఆయనతో ఉండులాగున తీసుకొని పోబోతున్నాడు. ఈ విశ్వాసం నీకు లేదు అంటే మన భక్తి వేస్ట్. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎస్ దేవుడున్నాడు, ఆయన ఉన్నాడు. ప్రియులరా, ఆయనకు మనం ఏం చేయాలి అంటే పూర్తిగా పరిపూర్ణంగా నమ్మి లోబడాలి. ప్రియులరా, ఆయన్ను పూర్తిగా, విశ్వాసం అంటే ఆయన చెప్పినట్లుగా చేయాలి. పూర్తిగా నమ్మి ఆయన చెప్పిందల్లా చేయాలి. ప్రియులారా, ఆయన ఇష్టాలేంటో మన ఇష్టాలుగా మారాలి. మన ఇష్టాలు ఆయన ఇష్టాలుగా రుద్దకూడదు. దేవుని ఇష్టాలు మన ఇష్టాలుగా మారాలి. ప్రియులారా, ఆయనకు ఆయాసకరమైనవి మనకు కూడా వెక్కసమవ్వాలి. అసలు వెంటనే అసహ్యత రావాలి. అప్పుడు మాత్రమే ఆయనకు ఇష్టలంగా మారగలం. అబ్రహాము తన జీవితంలో
ఏం చేశాడు? దేవునికి విగ్రహారాధన అంటే అసహ్యం. దేవుడికి విగ్రహారాధన ఇష్టం లేదు. అందుకని అబ్రహాం ఏం చేశాడు? విగ్రహారాధన విడిచిపెట్టాడు. తండ్రి వచ్చి అడిగాడు, ఏంటి అబ్రహాం నువ్వు చేసే పని? ఇంత ఇన్కమ్ వస్తుంది మనం ఈ విగ్రహారాధన చేస్తుంటే, ఇంత డబ్బు వస్తుంది, ఇంత పేరు వచ్చింది, ఈ ప్రాంతంలో మనం ధనికులం, అలాంటిది నువ్వు దీన్ని వదిలిపెడుతున్నావేంటి? అయ్యా, నేను ఒక స్వరం విన్నా, ఆ స్వరం నిజ దేవుడి స్వరం. ఆ స్వరం కోసం ఏదైనా వదిలిపెడతా నేను. అది విశ్వాసం. ప్రియులరా, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాడు ప్రియులరా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఏముంటది? 15:6 ఆదికాండంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది నీతి. దేవుణ్ణి నమ్మాడు, యెహోవాను నమ్మాడు, అదే ఆయనకు నీతిగా. ప్రియులరా, ఎలాంటి విశ్వాసం అబ్రహాము విశ్వాసము అంటే ప్రియులరా, ఆధారం ఉండాలి. ఇప్పుడు నేను నిలబడ్డా, దేని మీద నిలబడ్డాను? స్టేజ్ మీద, ఒక ప్లాట్ఫామ్ మీద నేను నిలబడ్డాను. నేను ఇక్కడ ఈ గాలిలో నిలబడతాను అని చెప్పా. మీరందరూ ఏమంటారు? పాస్టర్ గారికి ఏదో తేడా వచ్చింది, ఇక్కడ నిలబడతాడంటే ఆధారం ఏముంది ఆయన నిలబడటానికి అని అనుకుంటారు. పాస్టర్ గారికి ఏదో తేడా వచ్చింది, మొత్తానికి రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో ఏదో అయ్యింది అని అనుకుంటారా అనుకోరా? నేను ఇక్కడ గాలిలో నిలబడతానంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, శారాకు స్త్రీ గర్భం నిలిచిపోయినప్పుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మాడు. కాబట్టి ఆ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అసలు నమ్మటానికి అనుకూలతే లేని సమయంలో, ఆధారమే లేని సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను అని 18వ వచనంలో వ్రాయబడింది. ఆధారము లేనప్పుడు చాలమ్మా. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ప్రియులరా, అబ్రహాము దేవుడి వాగ్దానాన్ని సందేహించకుండా నమ్మాడు అని 20వ వచనంలో కూడా, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, 21 చివరిలో విశ్వాసము వలన బలము పొందెను. అంటే ఆయనలో ఏముంది? దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నెరవేరుస్తాడు, నమ్మాడు, అదే విశ్వాసం. హానోకులో కూడా అదే విశ్వాసం ఉందంట. ఇద్దరు మాట్లాడుకుంటా వెళ్తుంటే ఒకరోజు దేవుడు చెప్పాడంట. బైబిల్ పండితులు దీన్ని గురించి ఇలా వర్ణించారు. ఏమని? ఒకరోజు దేవుడు అన్నాడట, హానోకు ఇట్టా నేను నడుచుకుంటా ఒకరోజు నేను నిన్ను తీసుకుపోతాలేవయ్యా నాతో పాటు అన్నాడంట. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకునేవాళ్ళు కదా, తేజబాబు వినోద్ బాబు మాట్లాడుకున్నట్టు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. అట్లాగా దేవుడు హానోకు మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటుంటే ఏం జరిగింది? ఒకరోజు అన్నాడంట దేవుడు, హానోకు రోజు నా ఎమ్మట నడుస్తున్నావు, కొంత దూరం వెళ్ళాక మళ్ళీ నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఒకరోజు నాతో అట్లానే తీసుకెళ్తాలే అని వాగ్దానం చేశాడంట. హానోకు ఆ రోజు నుంచి ఆ మాట నమ్మాడంట. నాకు వాగ్దానం చేశాడు, నన్ను తీసుకుపోతాడు, నాకు వాగ్దానం చేశాడు, నన్ను తీసుకుపోతాడు అని నమ్మాడు, విశ్వసించాడు. అందుకే దేవుడు ఆయనకి ఏం పేరిచ్చాడు? విశ్వాస వీరుడు. విశ్వాస వీరుల పట్టికలో 2వ పేరు ఎవరిది? హానోకు గారిదే. మొదటి పేరు హేబేలు. మొదటి పేరు హేబేలు అండి. 2వ పేరు విశ్వాస వీరుల్లో హానోకు. ప్రియులరా, మన పేరు దానికి ముందు ఆగలిసిద్దేమో, ఒక్క ఆగలిసిద్ది. విశ్వాస వీరుడు అనే దానికి ముందు ఆగలిసిద్ది. ఆగలిపి చెప్పండి ప్రియులరా. శ్రమ రంగానే 25 ఏళ్ళు భక్తి చేసినామె అంటుంది, దేవుడు ఉన్నాడు అసలు, కొట్టాలా పని వదిలిపెట్టొచ్చు అట్టంటే వాళ్ళే. 25 ఏళ్ళు భక్తి చేసావు, నీకు చిన్న శ్రమ వచ్చింది, దేవుడు ఉన్నాడా? ఏం పిచ్చి డౌట్ ప్రియులరా. ఏందండి ఇదేనా భక్తి మనకి? ప్రియులరా, శ్రమలైన, బాధలైన, హింసలైన, మరణం వచ్చిన, ప్రభు కోసం చచ్చిపోవాల్సి వచ్చిన,
ఆయన ఉన్నాడు అని నమ్మేదే విశ్వాసం. నా కోసం ఆయన ఇచ్చిన రక్షణ, దానికోసం ఏదైనా వదులుకుంటా నేను. ఏమన్నాడు మోషే? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే నిందలు, అవమానాలు, శ్రమలు, అది విశ్వాసం. దేవుని కోసం చచ్చిపోతావా, దేవుణ్ణి వదిలిపెడతావా? చచ్చిపోతా, దేవుణ్ణి వదిలేది లేదు. అది విశ్వాసం. రేపు చట్టాలు మారినా, ఏ చట్టం వచ్చినా, యేసు ప్రభు ముఖం మీద ఉమ్మూసి బయటికి వెళ్తావా? ఒక ఫోటో ఆడబెట్టి గేటు దగ్గర ఉమ్మూసి వెళ్ళిపో బయటికి, కాలుతో తొక్కి, నిన్నేం చెయ్యం, లేకపోతే నిన్ను చంపేస్తాం అంటే బొమ్మను దొక్కచ్చు, సమస్య లేదు. యేసు ప్రభు బొమ్మ లేదు, ఏ బొమ్మ లేదు. అసలు ఏ బొమ్మని మనం పూజ చేయకూడదు. మన ఇళ్లలో ఏ బొమ్మలు కూడా ఉండకూడదు. యేసు ప్రభు బొమ్మ అండి, నో 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 నో, ఏ విగ్రహాన్ని చెయ్యొద్దు అన్నాడు యేసు ప్రభు. కానీ అక్కడ సందర్భం, వాళ్ళు యేసు ప్రభుని తృణీకరించమని చెప్పినప్పుడు మాత్రం తొక్కేది లేదు. ఆ ఒక్క సందర్భంలో చంపుకుంటే చంపుకో, నేను మాత్రం నా ప్రభు కోసం చనిపోతాను, కానీ నా ప్రభువుని వదిలిపెట్టను. అట్టి విశ్వాసం. శ్రమలన్నీ అన్నిటినీ ఓర్చుకుంటే అప్పుడు మనం విశ్వాసంలో నిలబడి ఆయనకి ఇష్టలంగా మారగలుగుతాం. కాబట్టి ప్రియులరా, దేవునికి ఎవరిష్టలు అంటే మొదటి పాయింట్, విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలు. రెండవదిగా ఎవరిష్టలు అంటే, ఇప్పుడు నేను తల్లిదండ్రులను అడుగుతాను ఒక్క మాట. మీకు 4 బిడ్డలు ఉన్నారు, ఇంట్లో 4 బిడ్డలు ఉన్నారు. ఏ బిడ్డ అంటే ఇష్టపడతారు మీరు? చెప్పిన మాట, అరే కొట్టుకాడికి బైరారా బాబు అంటే, నువ్వు బైరాలేవా అనేవాడంటే ఇష్టపడతారా? నానా ఇదిగో కొంచెం మనం ఒక గొడ్డలు తీసుకుని పేళ్ళేస్తాను, నానా మీరు పక్కకి వెళ్ళండి నేను వేస్తాను అని మన చేతిలో గొడ్డలు తీసుకునేవాడు ఇష్టమా? ఎవరిష్టం మనకి? ఎవరు మనకు విధేయత చూపుతారో వాళ్ళు మనకి ఇష్టలు. ఆ బిడ్డల్ని వదిలిపెట్టాం, వాడికి కావాల్సిందేదో వాడికి తెచ్చి పెడతా ఉంటాం, తిండి పెడతాం, బట్టలు ఇస్తాం, అన్నీ చేస్తాం. కానీ హృదయంలో మన మాట వినే వ్యక్తి అంటే, ఖచ్చితంగా విధేయత చూపే వ్యక్తి అంటే ఇష్టపడతాం. ప్రియులరా, అబ్రహామా నువ్వు లేచానయ్యా, నీ తండ్రి ఇంటి వదిలిపెట్టేశా, ఇదిగో నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, ఒక్కొక్కటి 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 వదులుకుంటా వెళ్ళిపోయాడు. ప్రియులరా, వదులుకొని బయలుదేరాడు. అడుగుతున్నాడు తండ్రి, అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఎవరు వెళ్తున్నావు? తెలీదు. ఎంతకాలం ఉంటావు? తెలీదు. ఎప్పుడు తిరిగి వస్తావు? తెలీదు. ఏంట్రా నువ్వు అసలు నా కొడుకువేనా? ఏంటి ఇట్ట మాట్లాడుతున్నావు? నీ తలకాయ పోయిందా? ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలీదు అంటావు. ఏంట్రా? నాకు తెలిసింది ఒకటే, ఒక ఆయన నాకు లోబడమని చెప్పాడు, ఆయనకి లోబడతాం ఒక్కటే నాకు తెలుసు. విధేయత ఎదురు ప్రశ్నించదు, విధేయత లోబడుతుంది. ప్రియులారా, ఖచ్చితంగా ఏం చేశాడు? ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో శారా, మొన్న కూడా చెప్పినట్టున్నా నేను, శారా ఎన్ని ప్రశ్నలు అడిగుంటుందో. ఇప్పుడు బాగా డబ్బు వస్తుందిగా, అడగపోతే ఇంకా వచ్చిద్దా? అడిగుండదా? అమ్మో, శారమ్మలు ఖచ్చితంగా అడుగుతారు. మనం ఈ ఊరు వదిలి ఆ ఊరు పోతే ఇంకా బాగుంటుందా మన పరిస్థితి? లేకపోతే వద్దు, దేవుడు చెప్పని ఎవరు చెప్పని, అవన్నీ సెకండరీ. కానీ ప్రియులారా, గమనించండి, ఎవరు మనకి ఇష్టలుగా ఉంటారు అంటే, విధేయత చూపిన వారు ఇష్టలుగా ఉంటారు. అబ్రహామా ఎంతమంది కుమారులు? ఏకైక కుమారుడు కదా నీకు, ఇస్సాకు ఒకడేనయ్యా. తీసుకురా, పడుకోబెట్టు బలిపీఠం మీద, ఎత్తో ఖడ్గం వేసాయి, 2 ముక్కలుగా వేసేస్తానయ్యా. విధేయత. ఏంది ప్రభువా? అడిగితే నన్ను అడుగయ్యా, ఒకడేనయ్యా వంశాన్ని నిలబెట్టేది, వాడిని తీసుకుంటే ఇంకెవరున్నారయ్యా అని అన్నాడా? నో. విధేయత. ప్రియులరా, దేవునికి ఎవరిష్టమో తెలుసా? విధేయత కలిగిన వాళ్ళంటే దేవునికి ఇష్టం. ప్రియులరా, మొదటిగా విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టం, రెండవదిగా విధేయత కలిగిన వాళ్ళు. ఇప్పుడు 3వ లక్షణం దగ్గరికి వెళ్తున్నాం. ప్రియులరా, 3వ లక్షణం దేవునికి ఎవరిష్టలు అంటే, ప్రియులరా, నేను మా ఊర్లో ఒకడు ఉండేవాడు, వాడు భలేవాడు. వాడు ఎప్పుడు వాళ్ళ బాబాయిని
వాళ్ళ మామయ్యల్ని వాడు పిలుస్తుంటే నేను వినేవాడిని. వాళ్ళ బాబాయ్ని ఏమని పిలిచేవాడో తెలుసా? యార్ బాబాయ్, యార్ కక్కాయ్, బాగున్నావంటారా అనేవాడు. నాకు మైండ్ పోయేది. మా ఇళ్లలో అయితే పండగొట్టి మామూలుగా ఉప్పు కారం అద్దేవాళ్ళు, మామూలుగా కాదు, అది మామూలుగా కొట్టరు. ఇక అట్లాంటి పదాలు వినపడితే నాకు ఆశ్చర్యం అయ్యేది. మామయ్య కనపడితే యారు మామయ్య బాగుండావా అనేవాడు. ఈడేం మనిషిరా బాబు. ప్రియులరా, అట్లానే ప్రియులరా, తల్లిదండ్రులను కూడా బిడ్డలు యారు నాన్న అన్నాడు అనుకో, ఇష్టమేనా మనకి? లేకపోతే మనం ప్రక్కనుండగా పక్కాళ్ళని డాడీ అన్నాడు అనుకో, ఇష్టమేనా? మనల్ని మమ్మీ అనుకున్న పక్కాళ్ళని మమ్మీ అంటే ఇష్టమేనా? అంటే వాడి మాట తేడా ఉంది. దేవునికి ఎవరిష్టమో తెలుసా? మాట వినేవాళ్ళంటే ఇష్టం. ప్రియులరా, ప్రీతికరంగా మాట్లాడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. మహిమకరంగా మాట్లాడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. కొన్ని వచనాలు దేవుని వాక్యంలో నుండి చూద్దాం. 15:1 సామెతల గ్రంథం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట అంటే దేవునికి ఎవరిష్టం? మృదువైన మాట మాట్లాడేవాళ్ళు. ప్రియులరా, కొంతమంది మాట్లాడితే ఇక ఆ ఎదురుగా ఇద్దరుంటే వాళ్ళిద్దరు జుట్టులు పట్టుకొని కొట్టుకోవాల్సిందే. ప్రియులరా, అలాంటి మాటలు కాదు రావాల్సింది. ఏ మాటలు రావాలి మన నోటి వెంట? మృదువైన మాట రావాలి. ప్రియులారా, మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎవరు తల్లిదండ్రులకు ఇష్టం? ఎవరు? బిడ్డలు మృదువుగా మాట్లాడాలి. వారి మాట తీరు చక్కగా ఉండాలి. చెప్పినప్పుడు అలాగే డాడీ, అలాగే మమ్మీ, లేదా అలాగే నాన్నగారు, అలాగే అమ్మ అని చక్కగా స్పందించేవారు. ఆ పిలుపుకి తగిన విధానంలో. ఇప్పుడు కొంతమంది ఉంటారు పిల్లలు, అబ్బాయి నాన్న కొంచెం అది తీసుకురారా, తెత్తాలే. ఆ చివర అమ్మ ఉండదు, నాన్న ఉండదు, ఆ పిలుపు చివర అంటే వాడు తేడా వాడని అర్థం. వాడిలో తేడా ఉంది. ఆడంటే తల్లిదండ్రులకు ఇష్టమా? ఏమాత్రం ఇష్టం ఉండదు. పేరు చివర ఖచ్చితంగా ఏముండాలి? ఎవరితో మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా, పెద్దవాళ్లతో ఎవరితో మాట్లాడినా, సంఘంలో బిడ్డలు కూడా నేర్చుకోవాలి. ప్రతి పదానికి చివర అంకుల్, ఆంటీ, అన్న, అక్క పదం అనేది ఉండాలి. అది నేర్చుకోవాలి. ప్రతి పదానికి చివర. అడిగినప్పుడు స్కూల్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను అంకుల్. అది కూడా నేర్పాలా? కొంతమంది అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ప్రతి పదానికి చివర పెద్దలు పలకరించారు, తల్లులైన వాళ్ళు పలకరించారు. ఆంటీ బాగానే ఉన్నాను, ఆంటీ బాగున్నావా? బాగున్నా. ఏంది బాగున్నాను ఆంటీ. ఎందుకని ఆ గౌరవం నేర్చుకోవటల్లా? ఆ పద్ధతులు, ఆ మర్యాద ఎందుకు నేర్చుకోవటల్లా? మీరు అవి నేర్చుకుంటే పెద్దలకి ఇష్టం. మన మాటలో సంస్కరణ వస్తే దేవుడికి కూడా ఇష్టం. అందుకే నేను మన ప్రార్థన చేసే టీముకి కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఖచ్చితంగా మీ పేరు, వాళ్ళ పేరు ముందైనా పేరు చివరైనా, బ్రదర్ ఆర్ సిస్టర్ ఏదో ఒక పదం వాడండి. చిన్నవాళ్ళైనా కూడా. లేకపోతే వాళ్ళని పాపానో బాబానో సంబోధించండి. ఏంది మనకి మెహర్బానీ ఏంది? అందులో గౌరవించలేమా? ఎవరినైనా పెద్దల్ని ప్రత్యేకంగా గౌరవించాలి. అది ఖచ్చితం. ప్రియుల, కొంతమంది బ్రదరు అని పిలుస్తారు. నాకు అరికాల నుంచి కోపం మామూలుగా రాదు. ఏంది బ్రదరు? నీకంటే పెద్దాడైతే అన్నయ్య అని పిలువు, తమ్ముడైతే బ్రదర్ అని పిలువు, తప్పులేదు. పెద్దాళ్ళను పట్టుకుని కూడా బ్రదరు ఏంది బ్రదరు? అన్నయ్య అని అనలేవు. ఎందుకు అనలేవు అన్నయ్య అని? ఈ పదాలన్నీ కూడా మారాలి ప్రియులరా. అది ఆప్యాయతని పెంచుద్ది. సంఘంలో మర్యాద, సంఘంలో ఐక్యత, సమాధానం ఈ పదాల్లోనే ఉంటుంది ప్రియులారా. ఖచ్చితంగా. పనికి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానన్నా, వెళ్ళొచ్చాను సార్, వెళ్ళొచ్చానమ్మా, వెళ్ళొచ్చా. ఏంది నువ్వు? అసలు ఈ పదాలు మారాలి. ఎవరిష్టం? తల్లిదండ్రులకు కూడా మృదువైన మాట మాట్లాడేవాళ్ళు. అంతేకాదు, కొలస్సీ 4:6 మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితముగా రుచికరంగా ఉండాలి. మన మాటలు వినేవాళ్ళు
అరే ఇంకా 2 మాటలు వీళ్ళు మాట్లాడితే బాగుండు అనాలిగా అనేటట్లు ఉండాలి ప్రియులారా. మన మాటలకి ఆ దేవుని ప్రేమ అద్దుతూ ఉండాలి. పిలిచినప్పుడు ఏముంది, ఒక వ్యక్తిని అమ్మా అని పిలవలేము, ఓ సహోదరుడినైనా మనకంటే చిన్నాళ్ళు వాళ్ళని అమ్మా అని పిలవలేమా మనం? వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది హృదయంలో. లేకపోతే బాబు లేకపోతే పాప అని పిలవలేమా? ఓ పిల్లవు, పదాలు మంచి కాదు. ఓ పిల్లాడు, ఏందయ్యి, ఏం పిలుపులయ్యి, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివేనా? మారు మనసు పొందిన వాళ్ళకి ఎట్లాంటి పదాలు వస్తాయి? అసలు రానే రావు ప్రియులారా. బయట పిల్లలను కూడా మన బిడ్డల్లాగా చూడాలి. మన బిడ్డల్ని ఇతరులు అలా పిలిస్తే మనం తట్టుకోగలమా? ఓ పిల్ల, ఓ పిల్లాడా అంటే తట్టుకోగలమా? బాబు లేకపోతే చిన్న, కన్నా, నాన్న, ఎన్ని పేర్లు ఉన్నాయి ప్రియులారా. మన సంభాషణలు కూడా మంచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. తల్లిదండ్రులకు ఎవరు ఇష్టం? చక్కగా మాట్లాడేవారంటే ఇష్టం. దేవుడికి కూడా అదే ప్రియులారా. మన మాట ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. మాట పెడసరపు మాటలు మాట్లాడతా, రాటమే పెడసరపు మాటలు మాట్లాడతా అలా ఉండకూడదు. మనం ఒక మనిషి మీద ఎంత కోపమున్నా వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? ముందు మర్యాదగా ప్రేమగా మాట్లాడి, నీకు ఏదన్నా హృదయంలో ఉన్నది ఏదన్నా ఉంటే మెల్లిగా చెప్పుకోవాలి. రాటమే బరస్ట్ అయిపోవటం క్రైస్తవ లక్షణం కాదు. మృదువుగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఉప్పు వేసినట్లు ఉండాలి మన సంభాషణ. ప్రక్కన వినేవాళ్ళు కూడా అబ్బా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే, ఎందుకో తెలుసా ప్రియులారా, మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉంటే 3:16-15 మలాకీలో యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. తన యందు భయభక్తులు కలిగిన వారి మాటలంట దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు 15-16 ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. చూసారా? అందుకే మన సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉంటే ప్రియులారా, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటుంటే ఉప్పు వేసినట్లు పక్కాళ్ళు ఎవరన్నా విన్నా, అరే వీళ్ళు వెళ్ళే ప్రార్థనకి వెళ్ళాలిరా మనం, వీళ్ళు ఆరాధించే దేవుణ్ణి ఆరాధన చేయాలిరా మనం అని ఉండాలి ప్రియులారా. ఎక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడే మాట్లాడాలి, జ్ఞానయుక్తంగా. వ్యక్తిగతంగా మాట్లాడాల్సినవి దేవుడి దగ్గర వ్యక్తిగతంగా, భార్యాభర్త మాట్లాడుకోవలసినవి వాళ్ళిద్దరు ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి. బిడ్డలు ఉన్నప్పుడు కూడా మాట్లాడకూడని విషయాలు ఉంటాయి. అలానే సంఘంలో మాట్లాడాల్సినవి సంఘంలోనే మాట్లాడాలి. సంఘంలో మాట్లాడుకునే మాటలు రోడ్ల మీద కలిశాములే అని రోడ్ల మీద మందిరం కిందకి వెళ్ళాక చెవులు కొరుక్కునే జబ్బులు పోవాలి. ఈ తెగులు పోవాలి. ఈ తెగులు ఉండకూడదు సంఘంలో. ఈ తెగులు పట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నోరు మూసుకుని ప్రార్థన అవ్వగానే దేవుణ్ణి స్తుతించుకుంటా ఇంటికి వెళ్ళాలి. కింద మీటింగ్ ఏంది? ఎందుకుంటాయి మీటింగులు? ఆ మాటలు ఏమన్నా వినగలిగిన మాటలా? వినే మాటలు కూడా కాదు. వాళ్ళట్టంటగా వీళ్ళెట్టంట. నువ్వు ఇప్పుడు దాకా చేసిన 2-3 గంటల ప్రార్థన ఏమైపోయింది? మొత్తం ఎగిరిపోయింది, బూడిదైపోయింది. ఇంతవరకు నోరు శుద్ధి రాటల్లా కొంతమందికి. ప్రార్థన చేశామే, ఈ మాటలు మాట్లాడుకోకూడదే, అసలు నోరు తెరవకూడదే ఇంతసేపు ప్రార్థన చేసిన తర్వాత అన్న జ్ఞానం ఉంటుందా? దేవుడు వినాలే మన మాటలు, దేవుడు కూడా చెవియొగ్గి వినాలే. అసలు ఇంకో కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుకుంటాం ప్రియులారా? మనం ఎందుకు వస్తుంది ఇంకా? నువ్వింత ప్రార్థన చేసే వ్యక్తి అయ్యుండి వాళ్ళట్టంట వీళ్ళెట్టంట అని నువ్వు మందిరం కిందకి వెళ్ళి మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు విశ్వాసమేనా పిశాచివా? ప్రేమ ఉండాలి ప్రియులారా. ఏదో చిన్న బలహీనతలు ఉంటాయి, అందుకని ఆ కుటుంబాల మీద మనం చెడుగా మాట్లాడుకోమన్నాడు దేవుడు. ఎవరు మాట్లాడద్దు చెప్తున్నాను. ఇంకో కుటుంబం గురించి నోరు తెరిచి మీరు మాట్లాడారంటే నేను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, ఆ నోరు చాలా ప్రమాదం ఎదుర్కొంటది.
ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు, మౌనంగా వెళ్ళిపోండి ప్రార్థన అయిపోయిన తర్వాత. వాళ్ళట్లా వీళ్ళెట్లా, ఏంది అసలు ఇది? ఇంత ప్రార్థన, ఇంత వాక్యం జరుగుతున్నా వింటున్నా ఇంకా నీకు ఆ జబ్బెందుకో? ప్రేమించటం నేర్చుకోండి. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, సహజంగా ఉంటాయి. ఒక డబ్బు లేని వ్యక్తిని తృణీకరిద్దామా? వాళ్ళని తేలిగ్గా మాట్లాడుకుందామా? మృదువైన మాటలుగా ఉండాలి ప్రియులరా, మహిమకరంగా. అంతేకాదు, అందుకే సంఘంలో కూడా ఏ మాటలు ఉండాలంట? క్షేమాభివృద్ధి కలిగే మాటలు ఉండాలంట. ఏ మాటలు ఉండాలి? ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా, 4వ అధ్యాయంలో ఏమనుంటది? 29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి అనుకూలమైన వచనం మాత్రమే మనం ఒకళ్ళ గురించి మాట్లాడుకున్నామంటే వాళ్ళకి అనుకూలంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేది మాట్లాడుకోవాలి. దుర్భాషలు రాకూడదు, మీ నోట్లో రాకూడదు, బైబిల్ చెప్పే మాట. అంతేకాదు, అక్కడే ఉంది 4వ వచనం, 5:4, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అవి హానోకులో లేవు కాబట్టే దేవునికి ఇష్టడుగా మారాడు. అందుకు ఇవన్నీ చెప్పింది. ప్రియులరా, తండ్రి మాటకు లోబడే బిడ్డ ఎవరైతే ఆ మాట, మంచి మాటలు మాట్లాడతాడో, మంచిగా శుద్ధీకరింపబడిన నోటితో, క్రైస్తవుడా, కారుతో తీసిన నిప్పుతో నీ నాలిక కాల్చబడి మాట్లాడాలి. మన నోట్లో నుంచి రావాల్సిన మాటలు ఏంటంటే, దేవుని కోసం బ్రతుకుతా, నలుగురిని, దేవుని ప్రేమను నలుగురికి పంచుతా, దేవుని గురించి చెప్తా, దేవుని సన్నిధికి నడిపిస్తా, ఇదిగో నీ కోసం నేను ప్రార్థన చేస్తా, నువ్వు కుంగిపోవద్దు, దిగులు పడొద్దు, నేనున్నా నీ పక్షంగా, ప్రభు దగ్గర మొర్ర పెడతా అని బలపరిచే మాటలు, దీవించే మాటలు, ఆశీర్వదించే మాటలు, ఇవి రావాలి ప్రియులారా మన నోటి వెంట. ఖచ్చితంగా రావాలి. కృతజ్ఞతావచనాలు రావాలి. ప్రభు చేసిన మేలులు స్తుతించేటప్పుడు ప్రభువారు మన మాట మంచిగా ఉంటే, హానోకు మాటలు మంచిగా ఉండే ఈ దేవుడికి వినమ్రంగా క్షేమాభివృద్ధి కలిగిస్తూ ప్రభువుతో సంభాషించేవాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా మారాడు. ఇందులో 4వ పాయింట్, మొదటిదేంటి? ఇష్టడుగా మారాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. 2వది విధేయత లేదా లోబడే గుణం కలిగి ఉండాలి. 3వది మాట మంచిదై ఉండాలి. 4వది ఏంటి అంటే ప్రియులరా, తల్లిదండ్రులు పిల్లలకి ఏదన్నా కావాల్సింది కష్టపడి పనిచేస్తారు, కొనుక్కొస్తారు. వస్తా ఒక స్వీటో ఏదో కొంచెం ఇష్టమైన, ఆ పిల్లలకి ఇష్టమైన కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చిన తర్వాత ఏం చేస్తారు ప్రియులరా? ఆ పిల్లలకి పెడతారు. పెట్టిన తర్వాత తల్లి తండ్రి ఏమంటారంటే, నాన్న కొంచెం బెటరా అంటారు. ఏమంటారు? కొంచెం బెటరా అంటారు. ఎందుకు అడుగుతారు? అది ఎందుకు అడుగుతారు? ఆ బిడ్డ ప్రేమను పరీక్ష చేయటానికి. నేను ఇచ్చిన దాన్ని తిరిగి నాకు కొంచెమైనా ఇస్తాడా లేదా, అది పరీక్ష చేయటానికి. నేను ఇచ్చింది తిరిగి నాకు కొంచెమైనా ఇస్తాడా లేదా. కొంచెం గనక తుంచి, కొంతమంది పిల్లలేమో తుంచి కొంచెం పెడతారు, కొంతమంది ఏమో అమ్మో నేను పెట్టను అయ్యో అంటారు ప్రియులారా. సరే, ఇది పిల్లల మనస్తత్వం. మనం కానీ వాళ్ళు పెట్టారనుకో, మనం మళ్ళీ ఏం చేస్తాం? అరే రే 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 నువ్వే ఉంచుకో అని ఇస్తాం. లేదు, అది తిన్నప్పుడు మనకి ఒక 10 కిలోల అమృతం తిన్నట్టు ఉంటుంది. ఇంత నోట్లో వేసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చింది. ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు కూడా నిన్ను ప్రేమించి నీకు ఏదైతే ఆయన ఇస్తాడో, ఆయన ఇచ్చిన దానిలో, ఆ 3:10 మలాకీలో
దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఖచ్చితంగా 10% దేవుడికి ఇస్తావా లేదా? నువ్వు దేవునిది దేవునికి ఇస్తే దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా మారుతావు. మరలా దేవుడు నీది నీకు ఇచ్చేస్తాడు రెట్టింపు దీవెనతో. కానీ చాలామంది దేవుడిచ్చిన దాన్ని దేవునికి ఇవ్వాలి అంటే మనకి ఆయన సమృద్ధిగా ఇస్తాడు, మనం ఇవ్వాల్సింది చాలా కొంచెం. కానీ అననీయ సప్పీరా బుద్ధితో చాలామంది దేవుడిచ్చిన దాన్ని తిరిగి దేవుడికి కొంచెం ఇవ్వటానికి ఇష్టపడరు ప్రియులరా. అలాంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. హానోకు జీవితంలో దేవుడు ఏమిచ్చినా దేవుడికి తిరిగి ఇవ్వాలనే మనస్సు కలిగినటువంటి వాడు. అందుకే ఆయనకి ఇచ్చింది ఖచ్చితంగా దేవుడి చేతుల్లో పెట్టడం ఇష్టము కలిగిన వాడు. అందుకే హానోకు దేవునికి ఇష్టడు. 5వదిగా ప్రియులారా, దేవునికి ఎలా ఇష్టడయ్యాడు అంటే మీకు ఒక్క మాట, భార్య భర్త సంబంధం తీసుకుందాం. ఇప్పటి వరకు తల్లిదండ్రులు బిడ్డల గురించి చెప్పా. ఇప్పుడు భార్య భర్త. భార్య ఏం కోరుకుంటుంది? నా భర్త నాకు నమ్మకంగా ఉండాలి. భర్త ఏం కోరుకుంటాడు? నా భార్య నాకు నమ్మకంగా ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటాడు ఇప్పుడు చెప్పండి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి అందరూ. చెప్తేనే నువ్వు నమ్మకంగా ఉన్నట్లు. ఈ స్త్రీ సంఘమనే స్త్రీ వరుడైన క్రీస్తు ప్రభువుకి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అది నమ్మకత్వం కోరుకుంటాడు ప్రియులరా. బైబిల్ ఒకటే చెప్తుంది, మీరు ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాము. ఇప్పుడు మనం ఆయన తన రక్తంతో మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త ఒకళ్ళకొకళ్ళు ప్రదానం చేసుకున్నారు. ప్రదానం చేసుకున్న తర్వాత భర్త భార్యతో వెళ్తా అన్నాడు అనుకో, ఏం చేసిద్ది భార్య? ఏం చేసిద్ది? చుక్కలు చూపించుద్ది. ప్రదానం చేయబడిన ఆమె తనమ్మటి వచ్చే భర్త, నీకు నమ్మకంగా ఉంటానన్న భర్త అటు చూసి బాయ్ అంటున్నాడు. ఈడు ఊరుకుంటుందా? భూమి మీదే చుక్కలు చూపించిద్దాడికి. అవునా కదా? తప్పులేదు, చూయించాలి కూడా, ఖచ్చితంగా చూయించాలి. అలానే పురుషులు కూడా భార్య నమ్మకంగా ఉండాలని కోరుకుంటారు. అలానే క్రీస్తు ప్రభు కూడా ఒక్కడే పురుషుడినైనా నాకు వీళ్ళు ప్రదానం చేయబడ్డారు, వీళ్ళు నాకు నమ్మకంగా ఉండాలి. అంటే ఏంటి? ఆయన గుణం ఏంటి? పరిశుద్ధత. ఏంటి ఆయన గుణం? ఒక్కసారి చెప్పండి. అపవిత్రత అంటకూడదు, కన్ను చెడిపోకూడదు, ఏం చూసినా కన్ను చెడిపోకూడదు, నోరు చెడిపోకూడదు. కొంచెం ఒక దృశ్యం చూడగానే కన్నెందుకు అదురుతుంది? నోరెందుకు మాటలు జారిపోతుంది? హృదయం ఎందుకు లాగేస్తుంది? లేదు. నమ్మకత్వం కోరుకునే దేవుడు. ఫర్ ఇంటిలో యోసేపు నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. నువ్వు నేను ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టంగా మారాలంటే చెప్పండి, నమ్మకంగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైంది. యేసు ప్రభువుని ఆయన రక్తంలో కడగబడ్డాం. అబద్ధాలను ప్రేమించకూడదు. మనం దురలవాట్లు, రకరకాలైన పాపపు అలవాట్లు ఉన్నాయి. ఏది మన శరీరంలో చచ్చిందాకా మన శరీరంలో ఇక ఎంటర్ కానికూడదు ప్రియులారా, ఎంటర్ కానికూడదు. ఇక మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి. ఈయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో వాటికి భిన్నంగా ప్రవర్తించకుండా జీవించటమే నమ్మకత్వం. ఆ నమ్మకత్వం ఉండాలి. తరువాత 6వదిగా దేవునికి ఇష్టడుగా. ఇప్పుడు హానోకు దేవునికి ఆ విధంగా నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఇష్టడయ్యాడు. 6వదిగా గమనించినప్పుడు ప్రియులరా, తల్లిదండ్రులైన వారు బిడ్డల నుంచి ఏం కోరుకుంటారు? ఇక్కడ పెద్దలు ఉండారు, చెప్పండి. నా బిడ్డలు కోట్లు సంపాదించి నాకు ఇంటికి పంపించాలి అని కోరుకుంటారా? లేక
నా బిడ్డ కొంచెం సమయం నాతో గడపాలి అని కోరుకుంటాడు? చెప్పండి. తండ్రులైన వాళ్ళకి తెలుసు. చెప్పండి. పెద్దవాళ్ళు తల్లులకి తండ్రికి తెలుసు. చెప్పండి. సమయం గడపాలి అని కోరుకుంటారు. కానీ ప్రియులరా, ఊరికే వీళ్ళు మూటలు మూటలు సంపాదించి మా దగ్గరికి తీసుకొస్తే ఎందుకు ఊరు రమ్మంటుంది, కాడి రమ్మంటుంది, ఇంకా మనకెందుకు అనుకుంటాం. మనం కోరుకునేది ఏంటి? బిడ్డలతో సమయం. నా బిడ్డ నాతో సమయం గడపాలి, కొంచెం సమయం నాకు కేటాయించాలి, అప్పుడప్పుడు కనీసం ఫోన్ అన్నా చేయాలి. వీడికి ఫోన్ చేసే తీరిక కూడా లేకుండా పోయిందే. వాళ్ళు అన్నం తినకుండా తినటానికి అన్నం ఉంటుంది, తినబుద్ధి కాదు, అన్నం సహించదు, ఒక ఫోనుకు కూడా నోచుకోవటం లేదే, కొంచెం సమయం అన్నా నాతో గడపటం లేదే. ప్రియులరా, ఎప్పుడు ఇష్టపడతారంటే ఆ బిడ్డలు ఫోన్ చేసి వీళ్ళకేం పెట్టవసరలా, వాళ్ళే ఇంకా పెడతారు 2 రూపాయలు. వీళ్ళు ముసలోళ్ళైనా సామాన్యులు కాదు, ఏదో ఒక 4 రూపాయల్లో లాగుతానే ఉంటారు డబ్బు. వీళ్ళు కోరుకునేది ఏంటంటే, నా బిడ్డ నాకు ఫోన్ చేసి, డాడీ అన్నం తిన్నావా, అమ్మా ట్యాబ్లెట్లు వేసుకున్నావా, ఇద్దరు బాగున్నారా, కొంచెం టయానికి నిద్రపోతున్నారా అని 4 మాటలు సమయం గడిపితే తల్లిదండ్రులకి ఎంత సంతోషం. దేవుడు కూడా అంతే ప్రియులరా. నీ సమయం నువ్వు ఎంత సమయం గడుపుతావా దేవుని సన్నిధిలో? ఆదివారం వస్తే బిజీ అయిపోతున్నావు. ఎప్పుడు బిజీ నీకు? ఆదివారం వస్తే బిజీ, మిగిలిన రోజుల్లో కత్తి ఫ్రీయే. ఆదివారం వస్తేనే బిజీ. చేపల కూర వండాలి, మాంసం కూర వండాలి, చుట్టాలు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి. ఇంకెప్పుడు దేవుడితో సమయం నీకు? దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు? హానోకి ఇవన్నీ పక్కన పెట్టేశాడు. ప్రియులరా, ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా? నిజంగా మనమంట ప్రార్థన చేయటానికి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామని మందిరంలోకి వస్తే అంట, దేవుడు అంట దూతలతో మీటింగ్ జరుగుతున్నా కూడా మళ్ళీ వస్తూ ఉండండి అని వెంటనే మనం ప్రార్థన చేసే దగ్గరికి వచ్చేస్తాడంట. ఎందుకు వస్తాడో తెలుసా అని ఆ భక్తుడు ఒక మాట వాడాడండి. నువ్వంటే దేవుడికి పిచ్చి ప్రేమ అంట. ఏం ప్రేమ? పిచ్చి ప్రేమ అంట దేవుడికి. నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే పరలోకంలో దోతలతో మీటింగ్ జరుగుతున్నా కూడా మీటింగ్ ఆపేసి నా బిడ్డ ప్రార్థన మొదలు పెట్టాడంటే, ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడటం. అప్పుడు ఆ దేవుడు కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపడతా ఉండండి, మధ్య మధ్యలో కనిపెడతా ఉండండి. ప్రార్థన చేస్తూ ఏకాంతంగా ప్రభు సన్నిధిలో మధ్యలో కనిపెడతా ఉండండి ప్రియులారా. ఆయన స్వరం కూడా వినపడతా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఊరికే పాఠం అప్పచెప్పినట్టు ఇక మొదలు పెట్టావంటే ఏ నుంచి జడ్డు దాకా అందరిలో కాదు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా కనిపెడుతూ ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ విషయంలో నన్ను ఏం చేయమంటారు ప్రభువా, ఎలా ముందుకెళ్ళమంటారు ప్రభువా, మీ చిత్తం ఏంటి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కనిపెడతా ఉండండి. ఆత్మస్వరం వినబడతా ఉంటుంది ప్రియులారా. అందుకే వినుటకు తెలియదు, అది కూడా వినుటకు. చదవద్దమ్మా, నువ్వు చదవబాక, అసలు మిగిలిన వాళ్ళు చెప్పండి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. అక్కడికి రారు, అసలు దాని దగ్గరికి రారు. ఆ చెవులు సంపాదించుకోవాలి ప్రియులారా మనందరం కూడా. అందుకే సమయం దేవుడితో గడపండి. దేవునికి మీరంటే చాలా ఇష్టం. అందుకే కదా ఏదైనా తోటలోకి రోజు దిగొచ్చేవాడేనా కదా, రోజు చల్లపూట వేళ ఆదాము దగ్గరికి దిగొచ్చేవాడు. ఎందుకు? సమయం తన బిడ్డలతో గడపటం దేవునికి ఇష్టం. ఎవరైతే తమ సమయాన్ని దేవునితో గడుపుతారో వారికి దేవుడు చాలా ఇష్టం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులారా, దేవునికి ఎవరు ఇష్టము అంటే సమయం ఆయనతో గడిపేవారు, పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు, పాపమంటకుండా బ్రతికేవాళ్ళు. ప్రియులరా, ఇంకెవ్వరు పాపం జోలికి వెళ్ళొద్దు. మరలా చేతులు జోడించి చెప్తున్నా, ప్రభువుకి అతి ఇష్టం పరలోకంలో మొదట క్యాలిక్యులేట్ చేసే గుణం పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. దావీదులో లోపం వచ్చింది, జీవిత కాలము మనశ్శాంతి లేకుండా బ్రతికాడు. సంసోనులో లోపం వచ్చింది,
కళ్ళు తోడేసి గుడ్డోడైపోయాడు. యోసేపు కాపాడుకున్నాడు, ఉన్నత మెట్టులోనికి లేవబడ్డాడు. ప్రియులరా, పాపలోకంలో నివాసం చేసిన పవిత్రంగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. సముద్రపు నీటిలో చేపన్నంత మాత్రాన లోపలున్న ఉప్పల్లా లోపలికి రానియదు. లోకంలో బ్రతకక తప్పదు. అంత మాత్రం చేత లోకపు మురికి రానియకూడదు. తామరాకు నీటిలో ఉన్నంత మాత్రమున నీళ్లను తన మీద నిలవనివ్వదు. పేడలో ఉండే పురుగు, నల్లటి పురుగు పేడలోనే ఉన్న బయటకు వచ్చేటప్పుడు దాని ఒంటి మీద ఎక్కడ కొంచెం కూడా ఆ మురికిని ఉంచుకోదు. మనం ఎందుకు ఈ లోకంలో దేవుని సారూప్యంలో పుట్టిన మనం ఆ పరిశుద్ధతలో నిలబడకుండా, యేసు ప్రభువారు ఆయనకున్న పేరేంటో మీరు చెప్పండి? 10,000లో అతి సుందరుడు, ఏ మాలిన్యం లేనివాడు. ఆయన భౌతికంగా కూడా ఆయన పుట్టుక సౌందర్యవంతమైన పుట్టుక, ఏ లోపము లేని పుట్టుక. ఆయన మీద ప్రజలంట గుంపులు గుంపులుగా వచ్చి మీదపడే వాళ్ళంట. వాక్యంలో వ్రాయబడిన మాట. ఆయన సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపము లేని వాడుగా ఉండెను. ఆయన 6 అడుగుల అందగాడు యేసు ప్రభువారు. 10,000లో అతి పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు. జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు, ముడతలు లేవు, మత్సలు లేవు, కళంకం లేదు, దాగులు లేవు. అంత సౌందర్యవంతుడు. మనవలే ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. అయినా కూడా ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేసిన దేవుడు ఆ పరిశుద్ధత నీ నుండి, నా నుండి ఆయన కోరుతున్నాడు. ఆయనకి ఎవరిష్టులంటే ఆ పరిశుద్ధతను కోరుకునేవారు. ఆయనకి ఇష్టలు ప్రియులరా, ఆయనకి ఇష్టలు ప్రియులరా. అందుకే చివరిగా ఆయన దగ్గర ఉండటానికి మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఇష్టడు కాబట్టి కొనిపోబడ్డాడు. ఒకసారి భక్తుడైన దావీదు గారికి కూడా, అయ్యా నీ పరిశుద్ధ స్థలంలో ఎవరు నివాసం ఉండగలరయ్యా అని 15వ కీర్తనలో ఆయనకి డౌట్ వచ్చింది. ప్రియులారా, డౌట్ వచ్చినప్పుడు 3 లక్షణాలు ఉండాలి అని ఉంది. ఆ 3 హానోకులో ఉన్నాయంట. ప్రియులారా, 2వ వచనం చదువమ్మా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. 3 గుణాలు: యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించుట, హృదయపూర్వకముగా నిజము పలుకుట. ప్రియులరా, ఇవి 3 ఉంటే రాబోతుంది రాకడా. సంగమా సంగమా సంగమా, అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. ఎప్పుడైనా ఒక్క మాట మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ దేశానికి ఇంకొక దేశంతో యుద్ధం జరుగుతుంది అంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తున్న మాట, మీరు సిద్ధపడి ఉండండి. 38:9 అనుకుంటా ఎహెస్కేల్లో ఉంటుంది. ప్రియులరా, ఇజ్రాయెల్ దేశంతో రష్యా, చైనా, టర్కీ, ఇరాన్ ఈ 4 నీవు సిద్ధముగా ఉండము అని ఉంటుంది అమ్మా. 9 గాలివాన వచ్చినట్లు మేఘమును కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడా బహుజనమును దేశం మీద వ్యాపింతురు. 7వ వచనం, నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని. ప్రియులరా, ఇక మనం సిద్ధపడాలి. చూడండి, టర్కీ, ఇరాన్, రష్యా, చైనా, వీటిల్లో ఏ దేశంతో అయినా సరే ఇజ్రాయేల్కి గనక యుద్ధం జరుగుతుంది అంటే బైబిల్ చెప్తున్నమాట, నువ్వు సిద్ధంగా ఉండు. దగ్గర పడిపోయింది, నేను వస్తా, నిన్ను తీసుకొని వెళ్తా. హనోకు, జలప్రళయం రాబోతుంది, నేను తీసుకెళ్తా నిన్ను, నేను మాటిస్తున్నా. జలప్రళయం రాకముందే నువ్వు నా దగ్గరికి వచ్చేద్దువు కానీ నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతా. నీ దగ్గర 3 గుణాలు ఉండాలి: యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించుట, హృదయపూర్వకముగా నిజము పలుకుట. యథార్థమైన ప్రవర్తన. ఆరోగ్యమంతా పోయింది, శరీరమంతా రోగము, చిల్ల పెంకుతో గీసుకోవాలి. ఆస్తంతా పోగొట్టుకున్నాడు, బిడ్డలందరూ చచ్చిపోయారు. భార్య అంటుంది, ఇంకా నువ్వు యథార్థతను వదలవా? దేవుణ్ణి దూషించి చచ్చిపో. మూర్ఖురాలు మాట్లాడినట్లు
మాట్లాడద్దు. తన యథార్థతను యోబు విడిచిపెట్టలేదు. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు నేను ఆయన్ని చూడబోతున్నా. ఈ శరీరం కృషించిపోయిన మహిమ శరీరంతో ఆయన్ని నేను చూడబోతున్నా. ఖచ్చితంగా ఆ యథార్థ ప్రవర్తన ఉంటే నువ్వు నేను కూడా మాట చెప్పగలుగుతాం ప్రియులరా. అంతేకాదు నీతిని అనుసరించుట. ఒక్కొక్కళ్ళలో వీళ్ళని చూయించి 3 లక్షణాలు హానోకులో ఉన్నాయి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా బ్రతికాడు ప్రియులరా అబ్రహాము. ప్రియులరా, అందుకే దేవుడు అంటున్నాడు, పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాము దూరము నుండి ఆ దేశాన్ని చూశాడంట. ఆ దేశం కోసమే బ్రతికి గుడారాలలో ఉంటూ కూడా, నేను యాత్రికుడిని, నేను పరదేశిని, నేను వెళ్ళిపోతా, అదిగో నా దేశం పరదేశం పరలోకం అని ప్రియులరా నీతిగా బ్రతికి ఆ పరలోకానికి వెళ్ళాడు. 3, హృదయపూర్వకముగా నిజము పలుకుట. ఓయ్ ఆ మనుష్యుడు నువ్వే, నేను పాపము చేశాను. హృదయపూర్వకంగా నిజం ఒప్పేసుకున్నాడు, నిజం పలికేశాడు, నిజం చెప్పేశాడు. ప్రియులారా, ఆ పాపం చేసింది నేనే. ఎప్పుడైతే దావీదు ఈ విధంగా హృదయపూర్వకంగా, అందుకే దేవుడు అతి ఘోరమైన పాపం, మామూలు పాపం కాదు దావీదు చేసింది, యథార్థంగా నిజం ఒప్పేసుకున్నాడు, నిజం మాట్లాడాడు. అందుకే ఈ లక్షణాలన్నీ కలగలిసిన వాడు ఎవరు అంటే హానోకు. ఆయనలో యథార్థత ఉంది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో హృదయపూర్వకంగా నిజం చెప్పేవాడు. అందుకే దావీదు కూడా దేవుని హృదయానుసారుడుగా ఇష్టడుగా మారాడు. హానోకు అందుకే మరణము చూడకుండా, యెహోవా నీ పరిశుద్ధ పర్వతములో నివాసం చేయగలిగిన వాడు ఎవరు అంటే అడుగో హానోకు. నాకు ఇష్టడుగా బ్రతికాడు, విశ్వాస వీరుడు, నాతో సహవాసం చేశాడు, అనగా నాతో నడిచిన వాడు, ఆయన నాకు ఇష్టమైనవి చేశాడు, నా ప్రవక్తగా నా గురించి మాట్లాడాడు, నా గురించి ప్రవచించాడు, తన టైం, తన భాష, తన మాట నా కోసమే వాడాడు. అందుకే ఆయన నా దగ్గర యుగ యుగాలు ఉన్నాడు. సంగమా, దేవుడు మనల్ని కూడా అదే కోరుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉండాలి, మనం కూడా ఆయనకి ఇష్టంగా మారాలి, మనం కూడా ఆయనతో సహవాసం చేయాలి. ఈ రోజు నుండి నీ సహవాసం ఎవరితో అంటే యేసుతో. యేసుతో నాకున్న ఈ ఒక్క జీవితం, నా సమయం ఆయనకి ఇస్తా, ఆయనకి ఇష్టడుగా బ్రతుకుతా. ఆయన ఎప్పుడు పిలిస్తే, ఆయన వాగ్దానం చేశాడు మరలా వస్తానని. నేను వెళ్ళిపోబోతున్నా, నేను వెళ్ళిపోబోతున్నా, నేను వెళ్ళిపోబోతున్నా, నా ప్రభువుతో యుగ యుగాలు ఉండబోతున్నా. ఈ విశ్వాసం కాపాడుకుందామా? ప్రార్థన చేసుకుందాం.